28 ఫెబ్ 2021న పంజాబ్లోని లుధియానాలో మధ్యాహ్నం 3:30 గంటలకి రోజులాగే హైవే ఎండ్లో డ్యూటీ చేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్ అటువైపు హైవేకి అటువైపునున్న దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశంలోకి, అక్కడ ఏ మనిషి ఉండరు, ఆ ప్రదేశంలోకి ఒక ఆమెడ స్కూటీలో ఒక చిన్న పాపని తీసుకువెళ్తూ ఉండడం ఈ సెక్యూరిటీ గార్డ్ గమనిస్తాడు. గమనించి డౌట్ వస్తుంది అనమాట, ఏంటి అక్కడ ఎవరు ఉండరు కదా, ఈమె ఒంటరిగా పాపని తీసుకుని వెళ్తుంది అని డౌట్ వస్తుంది. కానీ నార్మల్గా అతని డ్యూటీలో అతను ఉంటాడు. ఇంకా సుమారు 30 నిమిషాల తర్వాత స్కూటీలో అదే దారి నుంచి ఆమె రావడం గమనిస్తాడు. కానీ ఆ పాప ఆ స్కూటీలో ఉండదు. సో డౌట్ వచ్చిన ఇతను వాళ్ళు వచ్చిన దారినే వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఆ పాప మాత్రం కనిపించదు. కానీ ఆ అమ్మాయి పాదాల గుర్తులు మాత్రం కనిపిస్తాయి. తన కోసం వెతుకుతూ ఉంటాడు ఆ సెక్యూరిటీ గార్డ్. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు కూడా నేను ఇంకొక రియల్ ఇన్సిడెంట్తో వచ్చేసాను. అది కూడా పంజాబ్లోని లుధియానాలో జరిగిన రియల్ కేసు. ఆ కథ ఏంటో మనం చూసేద్దాం. పంజాబ్లోని లుధియానాలో హర్ప్రీత్ సింగ్ ఫ్యామిలీ ఉండేదన్నమాట. ఆ ఫ్యామిలీలో హర్ప్రీత్ సింగ్ వైఫ్, సన్ అయిన అమర్ప్రీత్ సింగ్, ఇంకా చిన్న పాప అయిన 2.5 year old దిల్ రోజ్ ఉండేవాళ్ళు. ఇంకా హర్ప్రీత్ సింగ్ ఫాదర్ కూడా హర్ప్రీత్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండేవారు. 28 నవంబర్ 2021న మధ్యాహ్నం పూట దిల్ రోజ్ బయట ఆడుకుంటూ ఉంటుంది. కాసేపటికి దిల్ రోజ్ కనిపించకుండా పోతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కాలనీ మొత్తం వెతుకుతారు. దిల్ రోజ్ ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంటికి వెళ్ళి, కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళి అడిగినా కానీ దిల్ రోజ్ ఎక్కడా ఉండదు. ఇంకా ఇంట్లో వాళ్ళు వచ్చేసి దిల్ రోజ్ కనిపించట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ అయిన హర్ప్రీత్ సింగ్కి ఫోన్ చేసి ఇట్లాగా విషయం చెప్తారు, కనిపించట్లేదు అనేసి. వాళ్ళ ఫాదర్ హర్ప్రీత్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ అవడంతో సో వెంటనే యాక్షన్లోకి దిగుతారనమాట. సో ఇంకా పోలీసులు వచ్చేసి 2 teamsగా డివైడ్ అయిపోయి, 1 team వచ్చేసి హర్ప్రీత్ సింగ్ వాళ్ళ ఇంటి దగ్గర వెతుకుతూ ఉంటారు పాప కోసం. ఇంకో టీం వచ్చేసి CCTV ఫుటేజ్ చెక్ చేస్తారనమాట, ఆ ఫుటేజ్లో ఏమైనా దొరుకుతుందేమో అనేసి. సో CCTV ఫుటేజ్ చెక్ చేస్తుండగా ఆ పాపని ఒక ఆమె స్కూటీలో తీసుకొని పోవడం CCTV ఫుటేజ్లో కనిపిస్తుంది. సో ఆ ఫుటేజ్ని ఇంట్లో వాళ్ళకి చూపిస్తే వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక ఆమె, తన పేరు నీలం, ఆమెగా గుర్తిస్తారు. సో ఇంకా పోలీసులు నీలంని దిల్ రోజ్ ఎక్కడ తీసుకెళ్ళావు అని అడిగితే నీలమేమో నాకేం తెలీదు, నాకు అసలు తెలీదు అని చెప్తానే ఉంటుంది. ఇంక ఇలా కాదని చెప్పేసి ఆ CCTV ఫుటేజ్ పోలీసులు నీలంకి చూపిస్తే ఇంకా లాస్ట్కి దొరికిపోయాను అనుకొని నిజం ఒప్పుకుంటుంది. సో తర్వాత ఇంకా నేను ఎక్కడ దాచిపెట్టానో చూపిస్తాను అని చెప్పి పోలీసుల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇంకా ఆ హైవేకి తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట. అక్కడ ఆ పాప పాదాలు గుర్తునుంటాయి. అక్కడ కొంచెం తవ్వితే ఆ పాప కనిపిస్తుంది. ఆ పాప నోట్లో మట్టి కొట్టేసి ఉంటుంది. పాపం మా అమ్మాయి తుది శ్వాస పీల్చుకుంటూ ఉంటుంది. ఇంకా తను బతికుండగానే ఈ నీలం అలా తవ్వేసి తనని అట్లా పూడ్చేసింది. ఆ పాప తుది శ్వాస తీసుకుంటూ అలా ఉంటుంది అనమాట. ఇంకా వెంటనే అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి వెళ్ళే లోపల ఆ అమ్మాయి శ్వాస వెయిట్ చేస్తుంది. ఇంకా తను చనిపోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ క్రైమ్ సీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులు అక్కడ ఆ హైవే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు కదా, అతను ఉండడం గమనించి అతన్ని అడుగుతారనమాట. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి పాప మళ్ళీ తిరిగి రావడం నేను చూడలేదనేసి, ఇంకా ఆ పాప కోసమే ఇటు వచ్చి వెతుకుతున్నానని చెప్పి సెక్యూరిటీ గార్డు పోలీసులతో అంటాడు. ఇంకా ఆ సెక్యూరిటీ గార్డు ఇంకో ఇద్దరిని కూడా నేను ఫోన్ చేసి పిలిచాను పాపను వెతకడానికి, సో దానికోసమే ఇక్కడికి వచ్చి మేము చూస్తున్నాము అనేసి చెప్తాడనమాట. ఇదంతా ఎందుకు చేసావని నీలంని అడిగితే తను డైవర్సీ అయినందున తన ఇంటికి కాలనీలో వాళ్ళు ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదని, పైగా తన పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తుండడంతో ఎక్కువ కాలనీలో వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళని,
కానీ హర్ప్రీత్ సింగ్ వాళ్ళ పిల్లలకేమో గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళని, వాళ్ళ ఇంటికి అందరూ వెళ్ళే వాళ్ళని, వాళ్ళతో అందరూ హ్యాపీగా మాట్లాడేవాళ్ళు. కానీ తనతో ఎవరు అంతగా మాట్లాడేవాళ్ళు కాదు అనేసి చెప్తుంది. పైగా ఎవరైనా తన ఇంటికి బయట నుంచి వచ్చినా కానీ, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కానీ, కాలనీలో వాళ్ళందరూ తన గురించి ఏదో ఒకటి మాట్లాడుకునే వాళ్ళని, అందుకే కోపంలో ఇలా చేశాను అని చెప్తుంది నీలం. ఇంకా కోర్టేమో నీలంకి జీవిత కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. సో చూశారు కదా, చుట్టుపక్కలే ఎవరు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఇంకా నేనైతే మిమ్మల్ని ఇంకొక రియల్ కేసుతో కలుస్తాను. సో ఇలాంటి ఇంకొన్ని రియల్ కేసెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే నా ఛానల్కి. అండ్ ఐ లవ్ యూ ఆల్. ఇంకా బాయ్.